సో ఎక్స్పైరీ అయిపోయినటువంటి ప్రార్థనను మనము చేయకూడదు. చాలామంది చేస్తూ ఉంటాం, కానీ అది ఆల్రెడీ అయిపోయింది, రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది, ఆ రాజ్యంలోనే మనం ఉన్నాం. మనం బాప్తిస్మం తీసుకున్నామంటేనే ఆ రాజ్యం కనపడుతుంది, ఆ రాజ్యంలో ఉన్నావు అని యేసుక్రీస్తు ప్రభుల వారే ఖచ్చితంగా నువ్వు మరలా జన్మిస్తే నువ్వు రాజ్యాన్ని చూస్తావు, ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు అని అన్నప్పుడు ఇంకా రాజ్యం రాలేదు అని అంటే शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। गड़े रात में भेड़ों को चराते थे, गड़े रात में भेड़ों को चराते थे, गड़े रात में भेड़ों को चराते थे, गड़े रात में भेड़ों को चरा रहे थे। दूत संदेश ये दे गया, दूत संदेश ये दे दिया, आज पैदा
పరిశుద్ధుడా, మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆకాశాన్ని భూమిని సృష్టించిన మహాతండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మనుషుల్ని మట్టితో నిర్మించి ఉన్నావు ప్రభువా. అందు నిమిత్తమే మీ కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా, నీవు నాయన నీ కుమారుడు ఈ భూలోకానికి వచ్చి జన్మించి ఉన్నాడు ప్రభువా. 2000 సంవత్సరాలు క్రితము ప్రభు ఈ స్థలానికి, ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు నీ కుమారుడు ప్రభువా. నీ కుమారుని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సర్వశక్తిమంతుడా, ఇంత గొప్ప దేవుడువు, నిన్ను మేము ఆరాధించాలంటే ప్రభువా మా చేతులు మా నోరు సరిపోదు ప్రభువా. నీవు అతి పరిశుద్ధుడు అయి ఉన్నావు ప్రభువా. అయా, నీ పరిశుద్ధత భూమి మీద ఇంకెవరు కలిగి లేరు ప్రభువా. అంత పరిశుద్ధుడు అయి ఉన్నావు తండ్రి, నీకు కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఈ స్థలాన్ని పవిత్రపరచండి, ఈ స్థలంలో ఉన్న మమ్మల్ని పవిత్రపరచండి. నీ సేవకులు ప్రభు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుండి భగవాన్ దాస్ అయ్య గారిని మీరు ఈ స్థలానికి తోడుకొచ్చారు ప్రభువా. తండ్రి, నీ సేవకుడిని నీ ఆత్మ ద్వారా నడిపించు ప్రభువా. నీ కుమారుడు ఏమని చెప్పుచున్నాడో ఆ మాటలు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు ఏమని మాటలు బైబిల్ గ్రంథం ద్వారా తెలియపరుస్తున్నారో ఆ మాటలు చెప్పడానికి నీ దాసుని స్థలానికి తోడుకొచ్చావు ప్రభు. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. చిన్నపిల్లల్ని, పెద్దవారిని అందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. చిన్న ప్రార్థన అంగీకరించండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమున గురుండి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. చాలా మంచిది, చక్కగా ప్రార్థన చేశారు. మరి యొక్క సమయంలో ఇంకా కొంతమంది సిద్ధపడలేదు కాబట్టి 12 అయిపోతుంది కనుక దేవుని బిడ్డలారా ఆ వాక్యానికి వెళ్దాం. అలాగే ఈ సమయంలో దయచేసి ఎవరు మాట్లాడొద్దండి. దేవుని వాక్యం కొరకు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్నాం. ప్రియ మండలికే కొత్త వాతావరణంతోనే ప్రభువు గురు సన్నిధి ఆమె వచ్చు. ଆମେ ଉପାସନା ଆତ୍ମା ସତ୍ୟ ସହିତ ଆମେ ଉପାସନା ଆମେ କରିବାର ଅଛି। ଆମେ ହାଲେଲୁୟା। ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଭୟ ସହିତ ଆମେ ଶୁଣିବା। ପ୍ରଭୁ ତୁମର ପବିତ୍ର ବାକ୍ୟ, ହାଲେଲୁୟା। ସେ ପାଇଁ ଆମେ କଥାବାର୍ତ୍ତା ହେବା ନାହିଁ। ଯଦି କିଏ କଥା ହେବାର ଅଛି ବାହାରକୁ ଯାଇକରି ଆପଣମାନେ କଥା ହେଇକିରି ଆସନ୍ତୁ, କିଛି పర్వాని। ఆమె హల్లెలూయా। ఎవరైనా మీరు మాట్లాడాలని ఉద్దేశం ఉంచితే ఎమర్జెన్సీ ఉంటే ఇద్దరు కానీ మాట్లాడాలని బయటకు వెళ్ళేసి మాట్లాడుకొని రావచ్చు, మీకు పర్మిషన్ ఉంది ఏంటి, అర్జెంట్ అయితే. లేదంటే ఎవరు కూడా మాట్లాడొద్దండి. దేవుని మాటలు మనం విందాం. ఏదో పండగని కాదు, కొత్త బట్టలు వేసుకున్నామని కాదు, మనము దేవుని ఆరాధించాలి, ప్రభువుని గణపరచాలి. మనం పండగ చేసినా ఏం చేసినా ప్రభువుని ప్రభు నామము గణపరచబడాలి, యేసు నామము కొనియాడబడాలి. దేవుని బిడ్డలారా, ఆమేన్ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మన మధ్యలో దేనా ఉంది. అదే రిఫరెన్స్ 2 నుంచి 1 నుంచి 12 వరకు కూడా చదువుతుంది. గట్టిగా డైరెక్ట్ చదువుకొని వెళ్ళిపోద్ది తెలుగులో. లూకాసు వార్త 2:1 నుంచి మొదలుకొని 12 వరకు కూడా చదువుతుంది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసారు ఐగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనే సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీల్లోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను.
ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఏమని, ఎక్కడ ప్రభు పుట్టాడటండి? ఏ స్థలములట? ఆ స్థలం ఎటువంటిదటండి? చాలా ఇలువైందటండి. పశువుల పాకలనా? కాదు, పశువుల పాకలు కాదు. ఏంటి పశువుల పాకలు అనేది అస్సలు కానీ. 7 చదవండి దేవుని బిడ్డలారా, ఏమంటుంది? కని చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. ఎక్కడ పుట్టాడట ఇప్పుడు? సత్రములో. అంటే స్థలము లేనందున, చోటు లేనందున ఆయన పశువుల పాకలో పరుండి పెట్టారు. ఒడియారు పడిదంతో సాతో ప్రియ మండలి ప్రభు కోటి జ్వల్మే ହେଇଅଛନ୍ତି। కొరలే గుడాయి సుయాయిలే। ఆమేన్ హల్లెలూయా। ସ୍ଥାନ ନଥିଲା। ସେ ଏବେ କୋଉଠି ଜନ୍ମ ହେଇଛନ୍ତି? ଗାଈ ଗୋଲରେ କି ମେଣ୍ଢା ଥିବା ଜାଗାରେ ଗାଈ ଥିବାରେ କି ନାଇଁ? ଅନେକ ଲୋକ ଏବେ ନାଇଁ ଗାଈ ଶାଳରେ ସେ ଜନ୍ମ ହେଇଛନ୍ତି। ନାଇଁ, ଆମେନ୍ ହାଲେଲୁୟା। ତାଙ୍କ ସ୍ଥାନ ନାହିଁ, ତାଙ୍କର ଜାଗା ନଥିବାର ଗାଈ ମାନେ ଥିବା ଜାଗାରେ ଆନିକିରି କଣ କଲେ? రొక్కిలే। ఆమేన్ హల్లెలూయా। ఏంటి ఆయన ఎక్కడ పుట్టాడు ఇప్పుడు? పశువుల పాకలు కాదు, ఆయనకి అక్కడ పరుండు పెట్టాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది। మన పిల్లలు హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఎక్కడ డెలివరీ అవుతున్నారండి? దానికి ప్రత్యేకంగా ఒక పర్సనల్ ఆపరేషన్ రూములోని అక్కడ డెలివరీ అయిన తర్వాత మరలా తర్వాత ఏం చేస్తారు? బాబు అయిన తర్వాత పాప అయిన తర్వాత బాగా తుడిసేసి ఏంటి మంచి బట్టలు వేసేసి అప్పుడు బయటికి తీసుకొచ్చి ఎక్కడేస్తారు? ఏరే స్థలంలో పెడతారు కదండి। ఆమేన్ హల్లెలూయా। అలాగా మరియమ్మ ఏంటి పుట్టేది వేరే స్థలం, ప్రభువారు పుట్టేది వేరే స్థలం, ఆయనకి వేసేది పెట్టేదే పశువులు వేరే స్థలం। కానీ నేను ప్రసంగం చేయడం అని కాదు, కానీ 2 నిమిషం అంతేగాని మనకు అయ్యగారు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, వారికి మనం ఆతిథ్య ఆమేన్ హల్లెలూయా। ఈ దినం లోకమంతా కూడా పుట్టిన దినాన్ని పండగ చేసుకుంటుంది। హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్। ଆଜି ଜଗତ ପୁରା କଣ କରୁଛନ୍ତି? హ్యాపీ క్రిస్మస్ କରୁଛନ୍ତି, మేరీ క్రిస్మస్ କରୁଛନ୍ତି। ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ଆଜି ଆମେ କଣ କରୁଛୁ? ଆମେ ମିଶା హ్యాపీ క్రిస్మస్ କରୁଛୁ, ନାଇଁ କି? ఆమేన్ హల్లెలూయా। ఈ దినం మనం కూడా ఏం చేస్తున్నామండి? హ్యాపీ క్రిస్మస్ చేస్తున్నాం। మంచి బట్టలు వేసుకున్నాం, మంచి డ్రెస్సులు వేసుకున్నాం, మంచి చీరలు కట్టుకున్నాం। ఏంటి ఇన్ని రోజులు వేసుకోలేని వస్తువులు బంగారాలు కూడా తీసుకొచ్చి వేసుకున్నాం। బంగారం లేనట్టు వారు ఏం చేసుకున్నారు? గోల్డ్ కూడా అని కొనుక్కొని ఎలాగైనా అవ్వబడాలి। మన ప్రభు పుట్టాడు, మన యేసు పుట్టాడు అనేది ఏదో ఒక రీతిగా పండగ చేస్తున్నాము। ఆమేన్ హల్లెలూయా। కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు ప్రతి ఆదివారం పండగే ఏంటి? ప్రతి ఆదివారం మనకు పండగే। ప్రతి రవివారం అమర కోన పర్వ, ప్రభుଙ୍କର పునరుద్ధాన ఆమె మనకు పర్వ। ఆయన పుట్టే లేచేది, మరణము నుండి లేచేది ప్రతి ఆదివారం మనకి పండగ। అస్సలు ఈ దినమైన మనకు వంట భోజనాలు ఉన్నాయి, కానీ ఈ దినమైన ఖాళీగా ఉంది, కానీ ఆదివారం మనకి 3 ఆరాధనలు అస్సలు ఖాళీగా అనేది మనకు లేదు। ఉదయం 5 గంటలకే ఆరాధన, 11 గంటలకు ఆరాధన, సాయంకాలం 3:30కి 3 ఆరాధనలు। ఇంకెవరు చెప్పారంటే
మనకు ఆదివారం ప్రతి ఆదివారం మనకు పండగ. ఆయన పునరుద్ధానం లేచేదే మనకు పండగ. ఆమేన్. కాబట్టి నిన్నటి దినం కేక్ తిన్నాం ఏంటి, చాలా మంది పెద్ద కేకులు తెచ్చేసి కట్ చేసి ఉంటారు. మన పుట్టుక గురించి అయితే మనం ఏం చేస్తాం, మంచి కేక్ చేసుకొని ఏంటి, ఎమ్మెల్యేలు మంత్రులు అయితే మరి 10 కేజీలు 20 కేజీలు 50 కేజీలు 100 కేజీలు 150 కేజీలు కేక్ కట్ చేస్తారు. ఎందుకంటే సీఎం ప్రధానమంత్రి పుట్టినరోజు అని. కానీ ప్రధానమంత్రికి ఒకే కేక్ కట్ చేస్తారు. యేసు ప్రభు భూలోకంలో అన్ని ఎన్ని కేకులు కట్ అవుతున్నాయి లెక్కేయండి. నేను మీకు ఎంత డిమాండ్ కావాలంటే అంత ఇస్తాను, లెక్క చెప్పండి. ఏమండి బెదర్ గారు, లెక్కేస్తే నేను డబ్బులు ఇస్తాను. అమర ప్రభుకు कितने केक काटी प्रिय पृथ्वी सारा हमें लिया जन्मदिन पालन केक कितने लाखों लाखों हजार हजार हिसाब नहीं इतने केक काटते काको ప్రభు శిష్యుకు యేసు గురించి దేని పెట్టారా ఏండి. కాబట్టి మనం అందరం కూడా అనుకుంటాం ఏంటి 25 తారీఖు కనపరం లేదండి అని. నిజమే, కానీ ఒకరోజు ఎక్కువ తక్కువ పుట్టాడా లేదండి. నా పుట్టికి నేను నిజంగా చెబుతున్నాను, నా పుట్టికి నాకు తెలియదండి. డేట్ కన్ఫర్మ్ లేదే లేదు. నా తల్లి కానీ నా తండ్రి కానీ పేదవారు, తాగుబోతులు, ఇతనికి పని చేస్తే కొండెక్కితే అటువంటి స్థితి. కానీ మరి సాకింగ్ చెప్పని టైం నా డేట్ నాకు తెలియదు. కానీ ఒకరోజు ఎక్కువ నేను పుట్టానా లేదనండి, కన్ఫర్మ్ కదండి. యేసు ప్రభు కూడా ఒకరోజు ఎక్కువ తక్కువ పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టి ఉన్నాడు కన్ఫర్మ్ ఉంది. దావీదు పట్టణం, దావీదు నగరం. ఆమెన్ హల్లెలూయా. ఆయన ఒకరోజు ఎక్కువ తక్కువ పుట్టాడు. కాబట్టి ఇతను ఏదో పుట్టాడని సంతోషించడం కాదు, కానీ నా కొరకు పరలోక రాజ్యము నుంచి వచ్చాడు నశించిన దానిని వెతుకు రక్షించుటకు. ఆమెన్ హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. మానవుడు నశించిపోయాడు, తప్పిపోయాడు. తండ్రి పంపించాడు కుమారుని, ఎల్లు నశించిపోతున్నారని. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి చాలా మంచిది. నేను బిడ్డలారా, మరి సమయంలో మనం వాక్యాన్ని దైవజనులకు మనం ఇద్దాం అండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దయచేసి ఎవరు కూడా మధ్యలో నుంచి బయటకు వెళ్ళొద్దండి. కేమిసా బాగా జావుతున్నాయి పిల్లమనే, కేమిసా జావుతున్నాయి, ఎవరు కూడా బయటకు వెళ్ళకొద్దండి. దేవుని వాక్యం ఇందాం జాగ్రత్తగా అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారందరూ ధన్యులు. 128 చదవవసరం లేదని దేవుని సన్నిధిలో భయం భక్తి కలిగి దేవుని మాటలు మనం జాగ్రత్తగా విందాం. మరియా అయితే ప్రభు ఒక పాదాల దగ్గర, మేరీ అయితే మార్త అయితే ఎక్కడండి, వంటల్లో. విలువైనది, శ్రేష్టమైనది. వదకుడా యేసుప్రభా నీకు టెన్షన్ లేదా? దేనికమ్మా టెన్షన్? ఎంతో కష్టపడి మసాలా నూరుతున్నాను, ఎంతో కష్టపడి చికెన్ నూనెలో ఫ్రై చేస్తాను. ఎవరి గురించి? నీ గురించే ప్రభా, నీ శిష్యుల గురించే ప్రభా. ఒక్కదాని కొద్దిగా పంపొచ్చు కదా. ఆ అమ్మ ఉత్తమైనది, శ్రేష్టమైనది ఎన్నుకోండి. ఆమెన్ హల్లెలూయా. శ్రేష్టమైనది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు धन्यवाद स्तुति महिमा प्रशंसा तुम्हारा श्रेष्ठ दास को प्रभु तुम्हें आंध्र राष्ट्र आनी चाहती. धन्यवाद. तुम्हारा पवित्र आत्मा द्वारा तुम व्यवहार करो. गौरव महिमा प्रशंसा तुम्हारा प्रभु. तुम्हारा पवित्र आत्मा द्वारा तुम्हें वाक्य द्वारा कथा करो प्रभु. तुम्हारा पवित्र आत्मा द्वारा तुम व्यवहार करो. गौरव महिमा प्रशंसा तुम्हारा. एक छोटो प्रार्थना प्रभु यीशु कृष्ण करो नाम हमरे मांगो छी. आमेन. प्रभु गोपाई जोर से ताली बजावा. దేవుని కొరకు తప్పులు కొడుతుంది దేని పిల్లలు. దైవజనులు మన మధ్యలో ఉన్నారు. భగవాన్ అయ్య గారు మనమందరం తప్పులు కొట్టి దేవుని యొక్క నామంలో తప్పులు కొట్టి ఆయనకు ఆహ్వానించడం విషయంలో చాలా మంచి మాటలు మనం జాగ్రత్తగా విందము. దేవుని బిడ్డ. రైట్, ఆల్రెడీ ప్రార్థన చేయబడింది కనుక మనం డైరెక్ట్గా దేవుని మాటలోనికి వెళ్ళిపోదాం. బాగున్నారా అందరూ? సంతోషంగా ఉన్నారా? ఏమండి, సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు కొంచెం ఆనందంగా ఉన్నాం కదా. నిజానికి యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టటం ఎంత గొప్ప విషయం అనంటే, అది మన నోటితో కానీ మనకు మనుషులు కలిగి ఉన్నటువంటి భాషలు ఎన్నైతే ఉన్నాయో ఈ భాషలు కూడా సరిపోవు. అవునా కదా? ఈరోజు
యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనే 3 విషయాలు. ఇందులో ప్రాముఖ్యంగా ఎందుకు పుట్టాడు అనేది చాలా విలువైనటువంటి విషయం. అది మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా, పాపులైన మన కోసమని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించటం గొప్ప విషయం, ఉన్నతమైనటువంటి విషయం గనక మొదటగా ఆ దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఈరోజు దేవుని మాటలు వినాలి అని వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ, అదేవిధముగా మిమ్మల్ని అందరినీ దేవునిలో నడుపుతూ దేవునిలో నిలబెట్టడానికి ప్రయాసపడుతున్నటువంటి అన్నగారికి క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు. పుట్టిన దినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు. ఇందాకలా అయ్యగారు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా డిసెంబర్ 25 అనేటటువంటిది దేవుడు రాయలేదు, మనకు తెలియదు. కానీ ఆయన పుట్టారు అనేది మాత్రం నిజం. అవునా కదా? ఖచ్చితంగా డేటు లేకపోయినప్పటికీ అయ్యగారు కూడా తన డేటు తనకు తెలియదు, ఏ డేటున పుట్టారో తన తల్లిదండ్రులు చెప్పలేదు. అనంత మాత్రాన ఆయన పుట్టలేదా ఏంటి? పుట్టారు అనేది నిజమే కదా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు అనేది కూడా నిజం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టబోతున్నాడు అని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను గురించినటువంటి వార్త ఈ ప్రపంచంలో మొట్టమొదట వినిన వ్యక్తి ఎవరో చెబుతారా కాస్త? తెలుసా మీకు? ఎవరండి? భూమి మీద ఉన్న మనుషులలో మొట్టమొదట ఈ వార్త విన్న వ్యక్తి ఇంకా ఎవరైనా? గొల్లలు. ఇంకా దేవదూతలు భూమి మీద ఉన్న మనుషులు కాదుగా. నేను భూమి మీద ఉన్నటువంటి మనుషులలో మొట్టమొదట విన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాను. ఈ శుభ సువార్త, ఈ గొప్ప వార్తను విన్న మొదటి వ్యక్తి ఎవరండి? యోసేపు. ఇంకా ఏంటి? నేను చెప్పనా? ఈ భూమి మీద మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టబోతున్నారు అనే వార్తను విన్న మొట్టమొదటి వ్యక్తి పేరేంటి అని అంటే అబ్రహాము గారు. ఎవరు? అబ్రహాము గారు విన్నారా అంటే ఎస్, అబ్రహాము గారు విన్నారు. ఎప్పుడు విన్నారు? ఎవరు చెప్పారు? ఎక్కడ విన్నాడు? ఒక్కసారి మనం బైబిల్ తెరిచి చూద్దామా? ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి ఓపెన్ చేసి చదవండి. आदि पुस्तक 22 और 25 ना 18 आदि पुस्तक. మరియు దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నటువంటి మాట వెనకాల ఉన్న అమ్మగారులు జాగ్రత్తగా వినండి. స్త్రీలు దండిగానే ఉన్నారు కానీ పురుషులు ఎప్పల్సబట్టరు. ఎందుకో చదవాలి. మరియు నీవు నా మాట విన్నావు. ఏ మాట విన్నాడో తెలుసా? నీకొక్కగానొక్క కుమారుణ్ణి నా కోసము బలి ఇస్తావా అబ్రహాము అని అడిగినప్పుడు వెనకాడకుండా మొరియా పర్వతాలలో ఒక పర్వతం ఎక్కి ఇస్సాకు గారిని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డ తర్వాత దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను చెప్పిన మాటకు ఏమాత్రం సంకోచించకుండా, ఆలోచించకుండా, వెనకాడకుండా నా మాట నీవు విన్నావు గనుక భూలోకములోని, అర్థమవుతుందండి, భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడబోతుంది, నీ సంతానము ద్వారా ఆశీర్వదింపబడబోతుంది అని చెప్పాడండి. మామూలుగా కూడా చెప్పలేదు ఆ మాట. నా తోడని ప్రమాణము చేసి చెబుతున్నానన్నాడు. ఇంతకు అబ్రహాము గారి ఆ సంతానం ఎవరో చెప్తారా? ఎవరండి? ఇస్సాకు గారు. కరెక్ట్గా చెప్పారు మీరు. ఎవరు?
ఇస్సాకు గారు. ఇస్సాకు గారి ద్వారా ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడబోతున్నారా అనే కదా రాయబడింది అంటారు, అంతే కదా. అయితే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అడుగుదాం మనం. ఇస్సాకుతో దేవుడే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి 26వ అధ్యాయము 4వ వచనం ఓపెన్ చేసి చదవండి. 26వ అధ్యాయము 4వ వచనం ఓపెన్ చేసి చదవండి. ఏలయనగా బాగానండి, నీకును నీ సంతానమునకును ఈ దేశమునంటే అదే పాలు తేనెలు ప్రవహించు దేశము కనాను భూభాగాన్ని చూపించి ఈ దేశమును నీ సంతానమునకు ఇస్తాను. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము అని మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ కదా, క్లారిటీ రావాలి. సో నేను నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకిచ్చేదను. నెక్స్ట్ మాట బాగా వినండి, ఏమంటున్నాడు? నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అన్నాడు. అనంటే ఇస్సాకును కూడా దాటేశాడు దేవుడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఎవరిని దాటేశాడు? ఇస్సాకు గారిని కూడా దాటేశాడు. మనమేమనుకున్నాం? అబ్రహాము గారితో మాట్లాడినప్పుడు అబ్రహాము నీ సంతానము ద్వారా ప్రపంచ ప్రజలను ఆశీర్వదిస్తానని చెబితే ఇస్సాకేమో అనుకొని ఇస్సాకు దగ్గరికి వెళితే ఇస్సాకుతో కూడా దేవుడు అదే డైలాగ్ మాట్లాడిండు, అదే మాట మాట్లాడిండు. ఇస్సాకు నీ సంతానము వలన ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదింపబోతున్నాను అని చెప్పాడండి. అంటే ఇస్సాకు కూడా కాదనమాట. మరి ఇస్సాకు గారి సంతానం ఎవరు చెప్పండి? అమ్మ యాకోబు గారు. అవునా? ఏశావు గారు ఉన్నప్పటికీ ఏశావు గారు సైడ్ వెళ్ళిపోతే ఉన్నది యాకోబు గారే. ఇప్పుడు యాకోబు గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, చూద్దాం. 28:14 ఆది కాండం 28వ అధ్యాయము 14వ వచనము ఒకసారి ఉరియాలో చెప్పండి అన్న. 28 और 14 आदि पुस्तक 28 ରୁ 14 पढ़िबा. అందరు తెరిచారా? చదవండి అక్క. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగునని నీవు, బాగా వినండి, పడమటి తట్టును, ఇటు తూర్పు పెట్టుందో నాకు అర్థం కావట్లేదు, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపిస్తావు. భూమి యొక్క, బాగా వినండి, భూమి యొక్క వంశములన్నీ, బాగా వినండి, నీ మూలముగాను నీ సంతానమూలముగాను ఆశీర్వదింపబడును అన్నాడండి. సేమ్ డైలాగ్ కదా ఇక్కడ. యేసు యాకోబు గారిని కూడా దేవుడు ఏం చేశాడు? దాటేశాడు. యాకోబు గారిని కూడా దేవుడు ఏం చేశాడు? దాటేశాడా లేదా? అబ్రహాము గారికి చెప్పారు నీ సంతానము ద్వారా ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదిస్తానని. ఆ మాట మాట్లాడటంతో మనమందరం ఎవరి వైపు చూశాము? ఆయన సంతానమైన ఇస్సాకు వైపు చూశాము. ఆయన సంతానమైన ఇస్సాకు గారి దగ్గరికి వెళితే దేవుడు ఆ ఇస్సాకు గారితో కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇస్సాకు నీ సంతానము ద్వారా ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదిస్తానన్నాడు. మరలా అక్కడి నుంచి ఇస్సాకు సంతానం ఎవరయ్యా అని చూశాము. ఎవరంటే యాకోబు. సరే, యాకోబు గారి ద్వారానేమో అని చెప్పేసి మనం యాకోబు గారి దగ్గరికి వెళితే దేవుడు మరలా యాకోబు దగ్గరికి వెళ్ళేసి ఏమని మాట్లాడిండు? యాకోబు, నీ సంతానము ద్వారా ప్రపంచ ప్రజలందరికీ ఏమిస్తా, ఏం చేస్తా? వినండి జాగ్రత్తగా. ఏం చేస్తా అన్నాడు? చెప్పండి. ఆశీర్వదిస్తా అన్నాడు. ఆశీర్వదిస్తానన్నది ఎవరు? దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాము గారితో. ఏమని మాట్లాడుతున్నాడు? నీ సంతానము ద్వారా ఈ ప్రపంచ ప్రజలందరినీ ఏం చేస్తా? ఆశీర్వదిస్తా అన్నాడు. ఏంటి ఇంతకు ఆ అబ్రహాము గారి సంతానం ఎవరు ఇంతకు చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు అనుకుంటే ఇస్సాకు కాదు, యాకోబు అనుకుంటే యాకోబు కాదు, ఇంతకు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మీరెవరైనా చెప్పగలరా? ఇజ్రాయెల్ ప్రజల? దేవుడు దాటుకుంటూ వెళ్తున్నాడండి.
దేవుడు దాటుకుంటూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ద్వారా, పుట్టబోయేటటువంటి ఆ వ్యక్తి ద్వారా ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడబోతున్నారంట. ఇంతకు ఆ పుట్టబోయే ఆ అబ్రహాము గారి సంతానము ఎవరు? ఇది మన ప్రశ్న. దానికోసము మనం బైబిల్ని అడుగుదాం. కొత్త నిబంధనలో గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయ పుస్తక में देखिबा नवा 3వ అధ్యాయము 15-16 వచనాలు. आमे 15-16 आमे पढ़िबा गलती पुस्तक रे. సహోదరులారా, మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడికయైనను అంటే నిబంధన లేదంటే వాగ్దానము స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు. జనరల్ గా చెప్తున్నాడు ఒక విషయం, మానవ రీతిగా మాట్లాడుచున్నాను అని చెబుతున్నాడు. ఎవరైనా ఒక నిబంధన చేసుకుంటే, ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని ఎవడైనా కొట్టివేయగలడా అంటున్నాడు. ఎవడు అర్థమవుతుందా? కొట్టివేయజాలడు కదా. మరి అలాంటప్పుడు మనిషి చేస్తే నిబంధన కొట్టివేయజాలనప్పుడు దేవుడు నిబంధన చేశాడు అబ్రహాము గారితో. ఏమని? నీ సంతానము ద్వారా భూలోక ప్రజలందరినీ నేను ఆశీర్వదింపబోతున్నాను అన్నాడు. ఇప్పుడు మనం వెతకాలి, ఎవరా అబ్రహాము సంతానము? ఆ అబ్రహాము గారి సంతానము ద్వారా ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడబోతున్నారట. అందులో నేను ఉన్నాను. కాబట్టి ఆ అబ్రహాము గారి సంతానం ఎవరో వెతకాల్సిన బాధ్యత ఉందా లేదా మన పైన? ఎవరో 16వ వచనం ఇప్పుడు చదవండి. అబ్రహామునకును అంటే అతని సంతానం ఎవరు? ఇస్సాకు, యాకోబులు కదా. అతని సంతానమునకును అంతే కదా. వాగ్దానములు చేశాడా లేదా దేవుడు? వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు, 12 మంది గోత్రికర్తలు అని మనం అనుకోకూడదు అని, అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అనే బహువచనం వాడకుండా నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అన్నడట. నీ సంతానమునకును అన్నడట దేవుడు. అంతే అన్నాడా లేదా? బహువచనం వాడలేదు అక్కడ. నీ సంతానమునకును అన్నడట. ఆ సంతానము ఎవరట? ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టబోతున్నాడు అని ఈ భూమి మీద మొట్టమొదట విన్న వ్యక్తి ఎవరో చెప్పండి. ఏమండి? ఇంకా అర్థం కాలే, ఎంతసేపు చెప్పిన తర్వాత కూడా? అవునా కదా? అంటే ఆదికాండం 22వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏదో కాదు. నీ గర్భవాసములో నుంచి నా కుమారుడు రాబోతున్నాడు, నీ గర్భవాసములో నుంచి క్రీస్తు పుట్టబోతున్నాడు అనేటటువంటి విషయం ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడు చెప్పాడు? మనమున్న కాలం నుంచి మొదలెడితే 4000 సంవత్సరాల క్రితం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన కాలం నుంచి మొదలు పెట్టుకుంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. కాలం ఎట్లుందంటే మనం మాత్రం ఒక రకంగా అదృష్టవంతులమే అని చెప్పాలి. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం మనం? 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు అబ్రహాము గారికి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చే సమయానికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఇదే ఆన్సర్ చెప్పండి, సరిపోద్ది. 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాము నుంచి ఆదాము వరకు 2000 సంవత్సరాలే. బాగుంది కదా? ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, క్రీస్తు నుండి మన వరకు 2000 సంవత్సరాలే. సో ఈ భూమి మీద క్రీస్తు పుడతాడు అనే విషయం మొట్టమొదట ఎవరు విన్నారు చెప్పండి? ఇప్పుడు అబ్రహాము గారు విన్నారు. అందుకోసమే కొత్త నిబంధన మత్తయి సువార్తతో స్టార్ట్ అవుతుంది. కొత్త నిబంధన మత్తయి సువార్తతో స్టార్ట్ అవుతుంది. అందులో మొట్టమొదటి వచనం ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి పుస్తకం 1రు 1 ఆమె పడివా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు
వంశావళి, యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరి సంతానము, ఎవరి కుమారుడు అని రాయబడింది అక్కడ? అబ్రహాము కుమారుడు కదా. అబ్రహాము గారికి ఎప్పుడు చెప్పబడింది వాగ్దానం? దేవుడు ఎప్పుడు చెప్పాడు? అర్థమవుతుందండి? అయితే భూమి మీద క్రీస్తు పుట్టబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని మొట్టమొదట విన్నటువంటి వ్యక్తి అబ్రహాము గారు అని చూశాం కదా. ఎప్పుడు పుట్టాడు, ఏ కాలంలో పుట్టాడు, ఎవరి కాలంలో పుట్టాడు అనేటటువంటి విషయాన్ని కూడా ముందుగానే టైం కూడా చెప్పేశాడు దేవుడు. ఫలానా కాలములో నా కుమారుడు పుట్టబోతున్నాడు అని దేవుడు మొట్టమొదటిగా టైం చెప్పినటువంటి టైం ఎవరికి చెప్పాడు తెలుసా? టైం చెప్పాడు దేవుడు ఒక ప్రవక్తకు. ఆ ప్రవక్త ఎవరు తెలుసా మీకు? గట్టిగా ఐజయా. ఇంకా ఎవరైనా చెప్తారా? టైం చెప్పాడు, ఎగ్జాక్ట్ టైం. ఏ టైం అయితే చెప్పాడో అదే టైంలో యేసుక్రీస్తు జననం జరిగింది. ఏ ప్రవక్తకు చెప్పాడో తెలుసా? దానియేలు గారికి చెప్పారు. ఎవరికి చెప్పారు? దానియేలు గారికి చెప్పారు. ఎప్పుడు, ఎక్కడ అనుకుంటున్నారేమో. దానియేలు గారు ఎవరి కాలంలో బ్రతుకుతున్నారో తెలుసా? అసలు దానియేలు గారు ఎక్కడ బ్రతుకుతున్నారో తెలుసా? ఆయన చిన్ననాటిలోనే, చిన్నతనంలోనే 13-14 సంవత్సరాల వయసున్నప్పుడే ఆయనను యెరూషలేములో నుండి బబులోనియులు చెరలోనికి తీసుకుపోతారు. క్రీస్తుకు పూర్వము 606, 607 ఆ ప్రాంతంలో బబులోను చక్రవర్తి అయినటువంటి నబుకద్నెజరు యెరూషలేం మీద దండయాత్ర చేసి అక్కడున్నటువంటి జ్ఞానులను పట్టుకెళ్తాడు. ఆ జ్ఞానులలో వెళ్ళినటువంటి, చెరలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి దానియేలు గారు. అలా దానియేలు గారు బబులోను సంస్థానంలోనికి, బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నబుకద్నెజర్ అనేటటువంటి చక్రవర్తి, బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి నబుకద్నెజర్కి దేవుడు ఒక కల ఇస్తాడు. ఇచ్చాడు, బానే ఉంది, కానీ తెల్లారేంత వరకు అది గుర్తులేదు, మర్చిపోయాడు. కల తెచ్చిన కలవరం గుర్తుంది, కానీ కల మర్చిపోయాడు. ఆ కల రాత్రి వస్తే ఆ కల వల్ల భయంకరమైన భయం కలిగింది. ఆ భయం గుండె నిండా ఉంది, కానీ కలేంటో మర్చిపోయాడు. ఆ కళ మర్చిపోయాడు. ఆ కళ భావము, ఆ కళ మర్చిపోయిన కళ చెప్పాలి నాకు, ఆ కళ యొక్క భావము చెప్పగలిగే నాదుడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా అని వెతికితే ఒక్కడు దొరకడు. దొరకనప్పుడు జ్ఞానులు అనే ట్యాగ్ పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళందరినీ చంపండి అని ఒక రూల్, ఒక ఆజ్ఞ పాస్ చేశాడు నబుకద్నెజర్ చక్రవర్తి. అలా చంపుకుంటూ వస్తుంటే దానియేలు గారు కూడా జ్ఞానుల జాబితాలోనే ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చేసరికి దానియేలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, హలో, గివ్ మీ 1 ఛాన్స్ అన్నాడు. ఏమన్నాడు? నాకు ఛాన్స్ ఇవ్వనక్కర్లేదు, ఏక్ దిన్ ఛాన్స్ నై దోగే క్యా అంటున్నాడు. ఎవరు? దానియేలు గారు. అప్పుడు ఎస్, ఎందుకు ఇవ్వము, నువ్వు చెబుతానంటే 1 రోజు ఏంది, 4 రోజులైనా ఇస్తాం అని అన్నప్పుడు ఆ రాత్రి దానియేలు గారు దేవునికి ప్రార్థన చేస్తే, అయ్యా మీరు కల ఇచ్చారట, ఆ కల మర్చిపోయాడు మహానుభావుడు, ఆ కల ఏంటో, ఆ కలభావం ఏంటో దయచేసి నాకు చెప్పవా అని ప్రార్థన చేస్తే దేవుడు దానియేలు గారికి దయచేశాడు ఆ కల. దయచేసిన తర్వాత నబుకద్నెజర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళేసి ఆ కల భావం నేను చెప్తా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత విప్పుతాడు. నీకొచ్చిన కల ఒక మానవ రూపం నీకు కనబడింది అంటాడు. ఎస్, నెక్స్ట్ ఆ మానవ రూపం ఎలా ఉంది అని అంటే, శిరస్సు మేలిమి బంగారంతో ఉంది, ఈ భుజములను రొమ్ము వెండితో ఉన్నవి, ఈ ఉదరము తొడలు ఇత్తడితో ఉన్నవి, కింద కాళ్ళు ఇనుముతో ఉన్నవి, ఆ ఇనుముతో ఉన్నటువంటి కాళ్ళ కింద అడుగున మట్టి కూడా ఉంది అని చెప్పేసి 4 లోహాల గురించి చెప్పటం జరిగింది. 4 లోహాలతో నిర్మింపబడిన మానవ నిర్మాణం ఆయనకు కలలో కనబడింది. ఆ విషయం చెప్పిన తర్వాత, కల చెప్పిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు నబుకద్నెజర్తో ఒక్క మాట. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఓపెన్ చేయండి. దానియేలు గ్రంథం, దానియేలు పుస్తకం 2వ అధ్యాయము 36 నుంచి 36 36 పొడవ.
బాగా వినండి. రాజా 36 కదా, తాము కనిన కల ఇదే అని కల చెప్పిన తర్వాత తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సమూహమున మేము తెలియజెప్పెదము, రాజ సమూహమున మేము దాని భావమును తెలియజెప్పెదము అని చెప్పి, రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు అంటే బంగారంతో శిరస్సు, ఆ విగ్రహం శిరస్సు బంగారంతో ఉంది. ఆ బంగారపు శిరస్సు రాజా నీ రాజ్యాన్నే సూచిస్తుంది, నిన్నే సూచిస్తుంది అని. అంటే ఏ రాజ్యం అది? ఏ రాజ్యం అంటే అది? బబులోను సామ్రాజ్యం. 606 క్రీస్తుకు పూర్వం 606లో ఆరంభమైంది. 570లో కూలిపోయింది ఆ రాజ్యం. క్రీస్తుకు పూర్వం ఆ రాజ్యం మీదే, బంసు మిమ్మల్నే సూచిస్తుంది అని చెప్పిన తర్వాత ఏమన్నాడు చూడండి, బాగా వినండి ఈ మాట. ఇక్కడే మనకు టైం అర్థం కావాలంటే ఇది కాన్సన్ట్రేషన్తో వినాలి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన టైం మనకు అర్థం కాదు. ఆ టైం ముందుగానే చెప్పాడు దేవుడు దానియేలు గారికి. ఎలా చెప్పాడో చూపిస్తున్నాను. 39 అంటే బబులోను సామ్రాజ్యం కూలిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అన్నాడు. బాగా వినండి. అంటే అంటే శిరస్సు అంటే బంగారం, బంగారం కంటే తక్కువైనది వెండి. వెండి అర్థమవుతుందా? ఈ వెండి ఏ రాజ్యాన్ని చూపిస్తుంది అని అంటే, బబులోను సామ్రాజ్యం తర్వాత రాజ్యమేలిన సామ్రాజ్యం ఏంటో తెలుసా మీకు? మాదియా పారశీకుల సామ్రాజ్యం, మిడో పర్షియా కింగ్డమ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఏంటది? దానికి మాద్య పారశీకుల సామ్రాజ్యానికి మొట్టమొదటి చక్రవర్తి కోరేషు గారు. ఆ కోరేషు గారి గురించి బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది, అవునా? ఎజ్రా గ్రంథం చదివితే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ కోరేషు గారి ఆజ్ఞ జారీ చేస్తుంటాడనమాట. ఏమని అనంటే, అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ, ఇశ్రాయేలులందరినీ, చెరలో ఉన్న యూదులు ఇశ్రాయేలులందరినీ రిటర్న్ పంపించడానికి ఎక్కడికి? యెరూషలేంకి. యెరూషలేం మందిరం కట్టుకోవటానికి పర్మిషన్ ఇస్తుంటాడు. ఎవరు? కోరేషు గారు. ఇంగ్లీష్లో ది గ్రేట్ సైరస్ అని అంటారు ఆయన్ని. ఓకే, ఐడియా ఉంది కదా? ఆ సైరస్, ఆయన సామ్రాజ్యం ఏంటి అని అంటే మిడో పార్షియా, మాద్య పారశీకుల సామ్రాజ్యం. కానీ 2 జాతులు మిళితం అయినప్పటికీ ఎక్కువ డామినేషన్ పారశీకులదే. సో అది ఏం చూపిస్తుంది? వెండిని చూపిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూషన్. అటు తరువాత అంటే 2వ దాని తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును అన్నాడు. ఆ 3వ రాజ్యం ఏంటో తెలుసా మీకు? కరెక్టే, ఆ 3వ రాజ్యం ఇక్కడ విగ్రహంలో ఇత్తడి చూపిస్తుంది. కానీ చరిత్రలో ఆ 3వ రాజ్యం ఏంటో తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలీదా? అదే గ్రీకు సామ్రాజ్యం. ది గ్రేట్ అలెగ్జాండర్ అని మాట్లాడుతుంటాం, అవునా? ది గ్రేట్ అలెగ్జాండర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అదే 3వ సామ్రాజ్యం, అలెగ్జాండర్ గారి సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యం అది వస్తుంది అని అన్నాడు. నెక్స్ట్ తర్వాత పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేస్తుంది అని అన్నాడు. ఆ 4వ రాజ్యం అనగా ఆ కనబడుతున్న ప్రతిమ, ఆ విగ్రహంలో 4వ లోహం ఏంటి? ఇనుము. ఇనుము వలె ఆ 4వ సామ్రాజ్యం ఇనుము వలె బలముగాను ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టునట్లు
అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేస్తదట, పొడి చేస్తదట పగలగొట్టేసి. ఇంతకు ఈ ఇనుమును సూచిస్తున్న ఈ 4వ రాజ్యం ఏంటో చెప్తారా మీరు? ఈ 4వ రాజ్యం ఏంటో చెప్తారా? ఇదే రోమా సామ్రాజ్యం. ఇది ఎప్పుడు ఆరంభమైంది అని అంటే క్రీస్తుకు పూర్వం 27లో. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 27లో ఆరంభమైన రాజ్యమే ఏ రాజ్యం? రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యమే ఇక్కడ దానియేలు గారికి చెప్పబడినటువంటి ఆ కళ భావం చెబుతుంటే నబుకద్నెజరుకి దేవుడు చూపించినటువంటి విగ్రహం ఉందే, ఆ విగ్రహములో 4వ లోహమైనటువంటి ఇనుమును సూచించే సామ్రాజ్యం ఏందయ్యానంటే అది రోమా సామ్రాజ్యం. అది ఎప్పుడు ఆరంభమైంది? క్రీస్తుకు పూర్వము 27వ సంవత్సరంలో. క్రీస్తు పూర్వం డేట్లు రివర్స్ లో వస్తాయి, తెలుసు కదా మీకు? ఆ ఐడియా ఉంది కదా? బాగా వినండి, మంచి మ్యాటర్. సో ఈ 4వ సామ్రాజ్యంలో అనగా రోమా సామ్రాజ్యంలో ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు 44 చదవండి, 44 నుంచి చదవండి. ఆ రాజుల కాలములో అంటే ఏ రాజుల కాలంలో? ఏ రాజుల కాలంలో? రోమా చక్రవర్తులు, రోమా రాజులు, రోమా సామ్రాజ్యపు కాలములో. ఆ కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తాడు. ఏ కాలంలో? రోమా కాలంలో. బాగా వినండి, రోమా కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యమట దాన్ని పొందుకోవాలట. పొందుకున్న వారికి మాత్రమే ఆ రాజ్యము చెందుతుంది, అందరికీ చెందదు. పొందుకోవాలి, ఆ రాజ్యం యొక్క సభ్యత్వం తీసుకోవాలి, ఆ రాజ్యం యొక్క సభ్యత్వం తీసుకోవాలి. అలాంటి రాజ్యం దేవుడు ఎప్పుడు ఆరంభించాడట? ఎవరి కాలంలో ఆరంభించాడట? రోమా కాలంలో. ఎలా ఆరంభించాడో కంటిన్యూషన్ చదువు. అది ముందు చెప్పిన ఆ 4 సామ్రాజ్యాలను. ఇంతకు ఆ సామ్రాజ్యాలంటే అర్థమవుతుందా మీకు? సామ్రాజ్యాలంటే రాజ్యాలు వేరు, సామ్రాజ్యాలు వేరు. రాజు వేరు, చక్రవర్తి వేరు. చక్రవర్తి అంటే రాజుని చక్రవర్తి అంటారు. రాజ్యం అంటే ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. 10-15 రాజ్యాలకు పైన ఒకడే రాజు ఉంటే ఆయన ఏమంటాడు? ఆయనే చక్రవర్తి. ఆయన కింద రాజ్యానికి ఒక రాజులు ఉంటారు. ఆ రాజులందరికీ రాజు ఈయన. నీవు రాజులకు రాజువై ఉన్నావు అని 37వ వచనంలో చూశాము. ఎవరితో చెప్పాడు? దానియేలు గారు నెబుకద్నెజరుతో చెప్పాడు. నీవు రాజులకు రాజు. ఒక్కసారి మాట చదవండి, 37వ వచనం మరలా చదవండి. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై అన్నాడా? అంటే బబులోను సామ్రాజ్యం కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి మాదియా పారసీకుల సామ్రాజ్యం కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి గ్రీకు సామ్రాజ్యం కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి 4వ సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం కానివ్వండి, ఇవి ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాలు. ఒక దేశాన్ని ఏలినటువంటి సామ్రాజ్యాలు కావు, ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యాలు. అలాంటి సామ్రాజ్యాలు ఏలుతూ ఉన్నప్పుడు అలాంటి సామ్రాజ్యాలను క్రియేట్ చేసి దేవుడు ప్రపంచానికి చూపించి, ఇదిగో ఇలాంటి రాజ్యం ఒకటి దేవుడు స్థాపించబోతున్నాడు అనే విషయాన్ని దేవుడు దానియేలు ద్వారా తెలియచేశాడు. మధ్యలో పావుగా ఎవరిని వాడుకున్నాడు? నబుకద్నెజరుని వాడుకున్నాడు. ఆ నబుకద్నెజరుకి కలనిచ్చి దాని భావములో ఉన్న సారాంశాన్ని చెబుతున్నాడు ఇక్కడ. నా రాజ్యం అంటే దేవుడు తన రాజ్యాన్ని భూలోకంలో స్థాపించబోతున్నాడట. ఎప్పుడు? ఆ రాజుల కాలములో. అంటే ఏ రాజుల కాలములో? రోమా రాజుల కాలములో స్థాపించాడట. అర్థమవుతుందా? రోమా రాజుల కాలంలో స్థాపించి ఆ రోమా రాజ్యాన్ని కానివ్వండి, ఇంతకు ముందున్న రాజ్యాలన్నింటినీ తుత్తునియలుగా చేసిందట. ఎవరు చేసింది? ఎలా చేసింది? ఒక్కసారి చూడండి 44లో.
ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందుకోవాలి, పొందిన వారికి గాక మరెవ్వరికి నీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలం చేస్తదట, చేయును గాని అది యుగముల వరకు నిలుచును. 45వ వచనం చూడండి. చేతి సహాయమే లేకుండా పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఎవరో చెప్పండి, ఏమండి? పర్వతము నుండి తీయబడిన ఆ రాయి, చేతి సహాయమే లేకుండా తీయబడిన ఆ రాయి ఎవరో చెప్తారా మీరు? రాయి అంటే రాయే అండి, ఇక రాయి ఎవరు అనుకుంటున్నారా? ఎవరి గురించి మాట్లాడుతుండే ఇక్కడ? చేతి సహాయమే లేకుండా పర్వతము నుండి తీయబడిన రాయి ఎవరు చెప్పండి? 100% యేసుక్రీస్తు ప్రభుల వారే. పురుష సహాయమే లేకుండా కన్యక గర్భములో పుట్టాడు కదా, పురుషుని సహాయం ఉందా? జనరల్గా పురుషుని సహాయమే లేకుండా ఏ స్త్రీ అయినా పిల్లలను కనగలదా? అవునా కదా? ఖచ్చితంగా ఎవరి సహాయం కావాలి? పురుషుడి సహాయము ఉంటేనే పిల్లలు కలుగుతారు. కానీ ఇక్కడ సహాయం ఉందా? పురుషుని సహాయం ఉందా? లేదు. అదే చెప్తున్నాడు, చేతితో తీయకుండా, చేతి సహాయం లేకుండా ఒక మహాపర్వతములో నుండి తీయబడిన రాయి. ఆ రాయి ఎవరు? ఆ రాయి క్రీస్తే. అందుకోసమే కొత్త నిబంధనలో చాలాసార్లు చెప్తుంటాడు, పాత నిబంధనలో కూడా చెప్తుంటాడు, మూలకు తలరాయి. ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభులు వారు. మీరు తృణీకరించిన రాయే మూలకు తలరాయి ఆయను అని మాట్లాడుతుంటాడు. అపోస్తల కార్యంలో చూసిన, పేతురు గారు రాసినటువంటి పత్రికలో చూసిన, అవునా? అంటే ఇప్పుడు ఆ రాయి ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ నెక్స్ట్ కంటిన్యూషన్. ఆ రాయి ఇనుమును అంటే రోమా సామ్రాజ్యమును, ఇత్తడిని అంటే ఇత్తడి గ్రీక్ సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యమును, మట్టిని వెండిని అంటే గ్రీక్ మధ్య పరిశుల సామ్రాజ్యం, వెండి అంటే మధ్య పరిశుల సామ్రాజ్యం. నెక్స్ట్ బంగారం అంటే బబులోను సామ్రాజ్యం. పగులగొట్టగా తమరు చూచితిరే, ఇందువలన మహాదేవుడు ముందు జరగబోయే సంగతిని ఎవరికి తెలియచేసి ఉన్నాడు? రాజునకు తెలియజేసినాడు. ఎవరా రాజు? నెబుకద్నెజరు రాజు పడుకుంటే తెలియచేశాడు. ఇది మహా సామ్రాజ్యం, ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యం అని అనుకోకు, దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఇలాంటిదే అని అన్నాడు. ఎప్పుడు? ఏ కాలంలో? ఏ కాలంలో అని చెప్పాడు? 4వ సామ్రాజ్యపు కాలములో. అంటే 4వ సామ్రాజ్యం అంటే ఎవరు? రోమా సామ్రాజ్యంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఎలా స్థాపించబోతున్నాడు? ఎవరి ద్వారా స్థాపించబోతున్నాడు అని అంటే తన కుమారుణ్ణి పుట్టించి. అవునా? యెషయా గ్రంథంలో చూస్తాం, ఒక కుమారుడు మనకు అనుగ్రహింపబడిన, ఆయన భుజముల మీద ఏ భారం ఉంది అంటే అర్థం ఏంటి? ఆయన పుట్టి స్థాపించాల్సిన రాజ్యం ఒకటి ఉంది, రాజ్యభారము. అంటే ఆయన పుట్టి స్థాపించాల్సిన రాజ్యం ఒకటి ఉంది. అర్థమవుతుందా? అవునా కదా? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ కాలంలో పుట్టి ఆ రాజ్యాన్ని స్థాపించాడు, ఏ కాలంలో పుట్టాడు అని చెప్తుంది ఇక్కడ కదా. అందుకోసమే రోమా సామ్రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది? క్రీస్తుకు పూర్వము 27లో స్టార్ట్ అయింది. క్రీస్తుకు పూర్వం 27లో స్టార్ట్ అయింది అని అంటే క్రీస్తుకు పూర్వం 27లో మొట్టమొదటి చక్రవర్తి రోమా సామ్రాజ్యానికి మొట్టమొదటి చక్రవర్తి అగస్టస్. ఎవరు? అగస్టస్ ఇంగ్లీష్లో. అదే తెలుగులో అయితే ఔగుస్తు. ఔగుస్తు అనేటటువంటి ఆ చక్రవర్తి 27లో రాజయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. క్రీస్తు శకం 14లో టికెట్ తీసుకుంటాడు, అనగా చనిపోతాడు. అర్థమవుతుందా ఎవరికన్నా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ కాలంలో పుట్టాడు చెప్పండి? రోమా చక్రవర్తులలో, రోమా సామ్రాజ్యపు కాలములో
మొదటి చక్రవర్తి కాలంలో పుట్టాడని ఇందాకల్ని మీరు చదువుకున్నారు. ఒక్కసారి ఇప్పుడు చదవండి 2వ అధ్యాయం లూకా సువార్త. మీరు చదివిన ఇందాకలా చదివిన వచనం, ఆ దినములలో సర్వలోకమునకు ఏం రాయవలెనని, ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన. కైసరు ఔగుస్తు వలన. ఎవరా ఔగుస్తు? ఆయనే అగస్టస్ అంటాడు ఇంగ్లీష్లో. ఔగుస్తు కైసరు అంటే చక్రవర్తి. రోమా చక్రవర్తులను కైసర్లు అని పిలుస్తారు. ఐగుప్తు రాజులను ఏమని పిలుస్తారు? ఫరోలు అని పిలుస్తారు. అలాగే రోమా చక్రవర్తులను కైసర్లు అని పిలుస్తారు. అందులో మొట్టమొదటి కైసరు ఆయన పేరేంటి? ఔగుస్తు. ఆయన కాలంలో జరిగినటువంటి ప్రజాసంఖ్యలో రాయబడటానికి గర్భవతి అయినటువంటి మరియమ్మ గారిని తీసుకొని యోసేపు గారు ఎక్కడి నుంచి, గలిలియలో నుండి ఎక్కడికి వస్తాడు? బెత్లెహేముకు వస్తాడు. ఎందుకంటే ఆయన దావీదు వంశపు వాడు గనక బెత్లెహేముకు వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జననం జరుగుతుంది. ఎక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే రాయబడలేదు, కానీ పుట్టిన తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టి సత్రము వైపు చూస్తే సత్రములో ప్లేసు లేనందున అక్కడ నుంచి బయలుదేరి ఒక పశువుల పాకలో రెస్ట్ తీసుకుంటుంటారు కదా, రెస్ట్ తీసుకుంటుంటారు. అయితే అక్కడికి గొల్లలు వస్తారు. జ్ఞానులు ఎక్కడికి వస్తారు తెలుసా? గలిలియలో ఉన్నప్పుడు వస్తారు జ్ఞానులు. అంటే 2 సంవత్సరాలు పుట్టి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జ్ఞానులు అందుకుంటారు. కానీ గొల్లలు అప్పుడే వస్తారు. పశువుల పాకలో పరుండబెట్టిన కుమారుణ్ణి చూస్తారు. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుక, ఆయన పుడతాడు అని మొట్టమొదట విన్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? అబ్రహాము గారు. ఏ కాలములో పుడతాడని చెప్పేసి దేవుడు చెప్పాడు మొట్టమొదట? ఎవరితో చెప్పాడు? టైం ఎవరికి చెప్పాడు మొట్టమొదట? దానియేలు గారికి చెప్పాడు. గుర్తుందా? అయితే ఫైనల్గా ఆయన ద్వారా వచ్చిన ఆశీర్వాదము ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడతారట అబ్రహాము సంతానము ద్వారా. 1వ పాయింట్. 2వ పాయింట్, యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టి రాజ్యాన్ని స్థాపిస్తాడు. మరి స్థాపించాలి. దేవుడు దానియేలు గారి ద్వారా చెప్పబడిన లెక్కల ప్రకారంగా తన రాజ్యాన్ని ఆల్రెడీ స్థాపించి ఉండాలి. స్థాపించాడా? ఇంతకు మనకు ఆశీర్వాదం వచ్చిందా? మనమందరం ప్రపంచ ప్రజలందరికీ ఆశీర్వాదం వచ్చిందా? 1. 2వ పాయింట్, ఆ రాజ్యం స్థాపించాడా? ఈ 2 చూసి మనం ముగించుకోవచ్చు, కానీ టైం లేదు. అందులో ఒకటి చెప్పనా? ఏం చెప్పమంటారు? రెండిట్లో మీరే చెప్పండి. ఈ రెండిట్లో ఏది చెప్పమంటారు? మీరు ఎన్నుకుంటే మీకు అర్థమైనట్టు, మీరు వింటున్నట్టు ఏది చెప్తే బాగుంటుంది? ఏది వినాలనుకుంటున్నారు? తొందరగా చెప్పండి, టైం లేదు. 2 చెప్పాలనా 1 చెప్పాలనా? టైం లేదు అందుకోసమని. సరే, మ్యాక్సిమం ట్రై చేస్తా 2 చెప్పడానికి. ఓకే, అసలు ఈ ఆశీర్వాదం ఏంటి? ఈ ఆశీర్వాదము ప్రపంచ ప్రజలందరికీ ఇవ్వాలి అని దేవుడు క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అబ్రహాము గారితో చెప్పాడు. కానీ దేవుని గుండెల్లో, దేవుని హృదయంలో ఎప్పుడుందో తెలుసా? ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదించాలని దేవుని గుండెల్లో ఎప్పుడుందో తెలుసా? ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆ దేవుడు ఆయన ఎవరినందు అనగా అబ్రహాము గారి సంతానమందు. మన కనెక్ట్ అవ్వటం కోసం చెప్తున్నాను, అవునా కదా? ఎవరినందు? క్రీస్తునందు అనగా అబ్రహాము గారి సంతానమైన క్రీస్తునందు. బాగా వినండి, పరలోక విషయములలో, ఈ మాట అర్థం కావాలి చాలా క్లియర్గా. పరలోక విషయంలోనా భూలోక విషయంలోనా? అది కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ మాట, ఆత్మ సంబంధమైన అన్నాడా, శరీర సంబంధమైన అన్నాడా? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన అంటే భూలోక విషయంలో కాదు, శరీర విషయంలో, శరీర సంబంధమైనది కాదు. క్రీస్తు నందు ప్రపంచ ప్రజలందరికీ వచ్చే ఆశీర్వాదం ఎలాంటిది అని అంటే,
పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాడు అని ఉందా? అనుగ్రహించెను అని ఉందా? అంటే అయిపోయింది, అయిపోయిందట, ఇచ్చేసాడంట, అనుగ్రహించేసాడట. ఇంతకు మనం పొందుకున్నామా? 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 ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఏంటిది అది? పరలోక విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదం అంటే పరలోకానికి వెళ్ళేది ఆత్మ, దాన్ని అడ్డుకునేది పాపం. పరలోకానికి వెళ్ళేది ఆత్మ, అది పరలోకం వెళ్ళకుండా దాన్ని అడ్డుకుంటున్నది పాపం. సో ఆత్మకు అంటినటువంటి పాపాన్ని తీసివేస్తే ఆత్మ ఈజీగా ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకం వెళ్ళిపోతుంది. అవునా? అంటే పరలోకానికి వెళ్ళే విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే ఇదే, క్రీస్తు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇస్తా అని దేవుడు చెప్పింది. ఎక్స్ప్లెనేషన్ బాగుంది, కానీ వచనం కూడా ఉంటే సూపర్ ఉండేది కదా, అంతేనే కదా? ఎక్స్ప్లెనేషన్ గుడ్, బట్ వచనం ఉంటే ఆహా సూపర్ ఉండు కదా. మరి వచనం లేకుండా ఎట్టుంటది చెప్పు? ఇప్పుడు చూద్దాం వచనం. తీయండి ఒకసారి అందరూ. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం పేరుతో తిని 25, 26 వచ్చేసి చూపిసి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో కూడా చెప్పాడా లేదా? అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు ఏమై ఉన్నారు? వారసులై ఉన్నారు. నెక్స్ట్, దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి, ఎవరు చెప్పండి ఈ సేవకుడు? ఇప్పుడు ఇక్కడ సేవకుడు ఎవరు? దేవుడు. ఎవరు ఇక్కడ సేవకుడు? ఎవరు చెప్పండి? యేసుప్రభులారండి. యేసుక్రీస్తులారు. ఎవరిని పుట్టించాడు దేవుడు? యేసుప్రభుని పుట్టించాడు దేవుడు. తన సేవకుణ్ణి పుట్టించి అన్న దగ్గర 1 అని అంకుంది, కిందే ఉంది ఫుట్ నోట్లో. అంటే యేసు ప్రభును మనుషులు చంపేస్తే 3వ దినాన్న దేవుడు యేసు ప్రభును లేపాడా? ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తన సేవకుణ్ణి లేపి లేదా పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి, అంటే పాపము నుండి, దుష్టత్వము నుండి అంటే మన పాపము నుండి మనలను మళ్లించుట వలన, పాపము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను అని చెప్పాను. మొదట ఎవరి యొద్దకు పంపాడు? ఇశ్రాయేలు యొద్దకు పంపాడు. ఎందుకు పంపించాడు దేవుడు? ఎందుకు పంపించాడు తన ప్రియ కుమారుణ్ణి? మిమ్మల్ని ఆశీర్వదించాలని. ఏంటి ఆశీర్వాదము? మిమ్మల్ని దుష్టత్వంలో నుంచి మళ్లించటం. మిమ్మల్ని దుష్టత్వంలో నుంచి మళ్లించటమే ఆశీర్వాదం. అవునా? అయితే ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి మనం. దీన్ని ఏమంటారు? దుష్టత్వం నుంచి మళ్లించేటటువంటి ఆశీర్వాదానికి ఇంకొక పేరు కూడా ఉంది. చెప్పండి ఒకసారి, చెప్పండి. నేను అంటున్నది ఏ కార్యక్రమంలో ఎక్కడ జరుగుతుంది? దుష్టత్వంలో నుంచి మనలను మళ్లించే కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? ఎస్, గుడ్. ఏం చెప్పింది బుజ్జి? చెప్పింది ఏంటిది? అది బ్యాప్టిజమం. అక్కడే కదా అంతే జరిగేది. మనం ఒప్పుకున్న ఒప్పుకోలు, అవునా? ఇక నుంచి పాపం చేయను, అక్కడే కదా మన పాపాలు కడగబడేది, అక్కడే కదా మన పరిశుద్ధముగా మారేది. అబ్బా, అంటే బాప్తిస్మము గురించి ఎవరికి చెప్పాడు? అబ్రహాము గారికి చెప్పారు. ప్రపంచ ప్రజలందరినీ నేను బాప్తిస్మం ఇవ్వబోతున్నాను అని దేవుడు ఎవరితో చెప్పాడు? అబ్రహాము గారితో చెప్పాడు. కానీ బాప్తిస్మం అనే పేరు చెప్పలే. ఏం చెప్పాడు? ఆశీర్వాదం అన్నాడు. ఇంతకు ఆశీర్వాదం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? బాప్టిజమే. ఏంటి అర్థమవుతుందా? ఆశీర్వాదం పొందుకున్నారా? పొందుకున్నారా? ఏమండి? అందుకోసమే దానియేలు గారితో ఏమన్నాడు? ఈ రాజ్యం పొందుకోవాలి, పొందుకున్న వారికే చెందుతుందని దానియేలు గారితో చెప్పాడా లేదా? దేవుడు
ఆ రాజుల కాలములో స్థాపించబోయే రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని పొందుకోవాలి, పొందుకున్న వారికే చెందుతుంది ఆ రాజ్యం అని అన్నాడు. అవునా? గుర్తుంది కదా? ఇప్పుడు చూద్దాం యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు అని అంటే, ఇప్పుడు చూద్దాం ఒక్కసారి యోహాను సువార్త. ఇప్పుడు రాజ్యం గురించి యోహాను సువార్త 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు రాత్రి యందు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము అంటున్నాడు. నేనెరుగుదును అనలే, మేమెరుగుదుము అంటే ఎవరు? మేము పరిసయ్యులు. ఆయన కూడా పరిసయుడే కదా. మేమెరుగుదుము. ఎలా ఎరిగావు నువ్వు అని అంటే ఏం చెప్తున్నాడంటే గుర్తు, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవ్వడునూ చెయ్యలేడని ఆయనతో చెప్పెను. ఇదిగో ఇప్పుడు నువ్వు చేస్తున్న సూచక క్రియలన్నీ చూస్తుంటే నీ వెనకాల దేవుడున్నాడు, దేవుడే నిన్ను పంపించాడు అని మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోగలుగుతున్నాము అని అన్నాడు. ఎస్, శబాస్, కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి బాకీ ఉంది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నారు అని అంటే 3వ వచనం. అందుకు యేసు అతనితో ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఏం చేస్తే దేవుని రాజ్యం చూడొచ్చు? కొత్తగా జన్మిస్తే. కొత్తగా జన్మించటం అంటే ఏం చెప్పాం మనం? ఏంది అసలు? దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? అదే కదా కొత్తగా జన్మించటం. కొత్తగా జన్మిస్తే ఖచ్చితంగా ఏం చూస్తావు నువ్వు అన్నాడా? నెక్స్ట్ మాట, అందుకు నికోదేము గారికి అర్థం కాలే. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్ల నేను. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పుట్టడం అంటే అదే కదా బాప్తిస్మం. నీటిలోకెళ్ళి మునిగి, ఇట్ మీన్స్ యేసుక్రీస్తును పాతి పెట్టినట్టు పాతి పెడితే, ఆ పాతి పెట్టిన తర్వాత మనం పొందుకునే ఆత్మ పొందుకుంటే ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఆ విధంగా జన్మిస్తే, ఆ జన్మించటమే, అలా జన్మించిన వాడే రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే అలా జన్మిస్తేనే రాజ్యంలో ప్రవేశించినట్టు, అలా జన్మించిన వారికే రాజ్యం కనబడుతుంది అని అన్నాడు. అంటే ఈ బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఆరంభమయ్యాయో ఒక్కసారి మీరు చెప్తారా? ఎప్పుడు స్టార్ట్ అయింది బాప్తిస్మం అనే కార్యక్రమం? యోహాను కాలంలో స్టార్ట్ అయినప్పటికీ యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం పాపాన్ని తీసివేయదు. యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం పరలోకానికి నడిపించదు. అసలు యోహాను గారు బాప్తిస్మం ఇచ్చిందే ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు ఎవరో ఆయనకు కూడా తెలియదు. ఆయన్ని గుర్తించడం కోసం ఈయన బాప్తిస్మం ఇచ్చాడు. ఏదో ఒక రోజు ఆయన కూడా వస్తాడు, బాప్తిస్మం తీసుకుంటాడు. బాప్తిస్మం తీసుకున్న రోజు పరలోకం నుండి పరిశుద్ధాత్మ ఆయన మీద దిగుతుంది. అప్పుడు నేను ఈజీగా గుర్తుపట్టొచ్చు అని క్రీస్తును గుర్తుపట్టి ప్రపంచానికి అప్పచెప్పాలి, ప్రపంచానికి తెలియచేయాలి. ఇదిగో ఈయనే దేవుని గొర్రె పిల్ల అని చెప్పడం కోసం అని చెప్పేసి ఆయన బాప్తిస్మం ఇచ్చాడే గానీ అది పాపక్షమాపణకు సంబంధించిన బాప్తిస్మం కాదు. అందుకోసమే యోహాను బాప్తిస్మం తీసుకొని మేము రాజ్యంలో సంఘంలో ఉన్నాము అని చెప్పేసి అంటుంటారు కొంతమంది. ఎఫ్ఈసి పట్టణంలో పౌలు గారు తిరిగినప్పుడు, అది అపోస్తల కార్యం మీరు చదవకండి, ఇప్పుడు టైం లేదు. 19వ అధ్యాయం మీరు చదివితే అర్థమవుతుంది అక్కడ. అయితే యోహాను గారి బాప్తిస్మం పరలోకం మిమ్మల్ని తీసుకెళ్ళదయ్యా, నేను ఇప్పుడు క్రీస్తు పేరట బాప్తిస్మం ఇస్తాను రండి అని చెప్పేసి ఏం చేస్తాడు? మరలా బాప్తిస్మం ఇస్తాడు. అంటే ఇంతకు ముందు తీసుకున్న బాప్తిస్మం అది నిన్ను పరలోకం చేర్చదు, పాపక్షమాపణను ఇవ్వదు అని. అంటే బాప్తిస్మం ఎప్పుడు ఆరంభమైంది? ఇప్పుడు చెప్పండి. ఒరిజినల్ బాప్తిస్మం ఎప్పుడు ఆరంభమైంది? యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డ తర్వాత స్టార్ట్ అయింది. ఎందుకనంటే బాప్తిస్మం యొక్క నమూనా, బాప్తిస్మం యొక్క స్ట్రక్చర్ ఏంటో తెలుసా? బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? బాప్టిజం అనే మాట గ్రీకు వర్డ్, తెలుగు వర్డ్ కాదు. దీని మీనింగ్ పాతి పెట్టుట. యేసుక్రీస్తుని ఎలాగైతే పాతి పెట్టారో అలాగే నిన్ను నీళ్ళల్లో పాతి పెట్టి తిరిగి లేపాలి. యేసుక్రీస్తును పోలి
యేసుక్రీస్తు మరణ పునరుద్ధానానికి ఛాయగా లేదంటే సాదృశ్యముగా, ఇది కరెక్ట్ వర్డ్. ఎందుకంటే రొట్టె ద్రాక్షరసానికి మన రక్తానికి శరీరానికి సాదృశ్యంగా ఏం చేస్తున్నాం మనం? రొట్టె. అలాగే యేసుక్రీస్తు మరణానికి పునరుద్ధానానికి సాదృశ్యముగా మనం ఏం చేసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవాలి. అందుకోసమే గుంజిళ్ళు దిప్పిస్తే బాప్తిస్మం కాదు, అంటే పాతి పెట్టుడా కాదు. అది పాతి పెట్టడం అంటే ఖచ్చితంగా నువ్వు నిలబడి యేసుక్రీస్తును పాతి పెట్టినట్టు పాతి పెట్టాలి. యేసుక్రీస్తు మూడో దినాన తిరిగి లేపబడినట్టు నువ్వు లేపబడాలి. అది నిజమైన బాప్తిస్మం. దేవుడు నిన్ను అప్పుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ నీ పాపాలు కడగబడతాయి. అర్థమవుతుందా? అందుకోసమే ఇప్పుడు రాజ్యము ఎప్పుడు ఆరంభమైందో తెలుసా? పెంతుకోస్తను పండగ దినమున రాజ్య సువార్త పేతురు ద్వారా ప్రకటింపబడి 3,000 మంది చేర్చబడ్డరు రాజ్యంలో. అంటే రాజ్యం అంటే సంఘమే. అర్థమవుతుందా? ఒక్కసారి కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన అంటే ఇక్కడ ఆయన ఎవరో తెలుసా? దేవుడు. మనలను అంధకార సంబంధులైన అధికారం, అంటే ఈ లోకంలో అంధకార సంబంధమైన అధికారమే కదా, లోకంలో ఉంటే అంధకారమే కదా. ఆ అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసులనుగా చేస్తాడు అని ఉందా? చేసాను అని ఉందా? అంటే రాజ్యము వచ్చేసింది. ఆ రాజ్యంలో మనల్ని రాజ్య నివాసులుగా కూడా చేసేసాడట. అర్థమవుతుందా? రాజ్యము వచ్చేసింది. అందుకోసమే పేతురు గారు కూడా ఏమనంటుంటారంటే 2వ అధ్యాయం 9వ వచనం 1 పేతురు పత్రికలో ఏమంటుంటాడు ఒక్కసారి చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచారం చేయటం కోసం ఏర్పరచబడిన వంశము మీరందరూ. ఏర్పరచబడిన వంశము మీరు. నెక్స్ట్ రాజులు మీరు. నెక్స్ట్ యాజకులు మీరు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్నాడు. అంటే అంధకారములో నుండి మీరేమయ్యారు? ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చి రాజులైన యాజక సమూహం. ఫైనల్గా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు, ఒక్క నిమిషం ఆగండి, యోగ్యుడవు అని అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి 3వ దినాన లేపబడ్డ తర్వాత 40 రోజులు శిష్యులకు, అక్కడున్నటువంటి వాళ్ళ అనేకులకు కనబడి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే దేవుడు సింహాసనాసీనుడై ఉన్న దేవుని వాతావరణంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. ఆయన చుట్టూ 24 పెద్దలు సింహాసనాసీనులై ఉంటారు. ఆ 24 పెద్దలకును దేవునికి మధ్యన గొర్రెపిల్లగా నిలబడతారు. నిలబడిన తర్వాత దేవుని కుడి చేతిలో ఒక లోపట వెలుపట వ్రాత కలిగిన ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని విప్పగలిగే సమర్థుడు ఈ ముల్లోకాలలో ఎక్కడా ఎవరూ లేరు. అయితే దాన్ని తీసుకొని ఆ ముద్రలు విప్పటానికి నీవు మాత్రమే యోగ్యుడవు అని పెద్దలు ఎవరితో మాట్లాడుతుంటారు? యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతుంటారు. దేవుని కుడి పార్శ్వాన ఉన్న పుస్తకాన్ని తీసుకొని ముద్రను విప్పగలిగే సమర్థుడవు నీవు అని చెప్పిన తర్వాత ఏమని మాట్లాడుతున్నారు? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, అబ్రహాంతో చెప్పిన మాట కనెక్ట్ అవుతుందా? ప్రతి వంశములోనూ, భూలోకంలో ఉన్న ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మా భాష వేరు అన్నా కదా. ప్రతి ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నడట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తం ఇచ్చి మనలను కొన్నడు. ఎవరి కోసం కొన్నడో తెలుసా? దేవుని కోసం మనలను కొని
దేవుని కోసం మనలను తన రక్తమిచ్చి కొని ఏం చేశాడట? కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను, ఏమన్నాడు? ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అన్నడా? చేస్తావు అన్నడా? అంటే మనమందరం ఎవరు? రాజ్య నివాసులం. అవునా? అంటే రాజ్యం 2000 సంవత్సరాల క్రితమే రోమా సామ్రాజ్యపు కాలంలో దేవుడు క్రీస్తును పుట్టించి తన ద్వారా రాజ్యాన్ని స్థాపించాడు. అదే క్రీస్తు రాజ్యం, అదే దేవుని రాజ్యం, అదే క్రీస్తు సంఘం, అదే మనమున్న ఈ సంఘం. ఈ సంఘంలో మనమందరము రాజులైన యాజకులం. ఇది రాజ్యం. ఇక రాజ్యం గురించి మాట్లాడాలంటే 2-3 రోజులు కూడా సరిపోదు. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే మీకు ఇచ్చాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టి ఏం చేశాడు, ఆయన పుట్టుకకు గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒక్కటే చెప్పాను. ఏం చెప్పాను? 2 చెప్పాను అనుకుంటాను. ఒకటి, ప్రపంచ ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదిస్తానన్న ఆశీర్వాదాన్ని క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించడానికి క్రీస్తు పుట్టాడు. 2, దేవుని రాజ్యాన్ని క్రీస్తు స్థాపించాడు కదా. యేసుక్రీస్తు ప్రభువుల వారు బ్రతికి ఉన్నటువంటి కాలంలో ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచి మరలా పెంతుకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మను పంపించినప్పుడు స్టార్ట్ అయింది రాజ్యం. కానీ దానికంటే ముందు స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి బైబిల్లో శిష్యులను ప్రార్థన నేర్పించేటప్పుడు నీ రాజ్యం వచ్చుగాక అంటాడు. కానీ ఇప్పుడు వచ్చేసింది. అవునా కదా? సో ఎక్స్పైరీ అయిపోయినటువంటి ప్రార్థనను మనము చేయకూడదు. చాలామంది చేస్తూ ఉంటాం. కానీ అది ఆల్రెడీ అయిపోయింది. రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది. ఆ రాజ్యంలోనే మనం ఉన్నాం. మనం బాప్తిస్మం తీసుకున్నామంటేనే ఆ రాజ్యం కనపడుతుంది. ఆ రాజ్యంలో ఉన్నావు అని యేసుక్రీస్తు ప్రభువుల వారే ఖచ్చితంగా నువ్వు మరలా జన్మిస్తే నువ్వు రాజ్యాన్ని చూస్తావు, ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు అని అన్నప్పుడు ఇంకా రాజ్యం రాలేదు అని అంటే అవునా కదా? కాబట్టి క్రీస్తు పుట్టుక ఎందుకు జరిగింది చాలా గొప్ప టాపిక్, పెద్ద టాపిక్. కానీ చాలా చిన్నగా కొన్ని విషయాలు, 2 విషయాలు మీ ముందుంచాను. ఎందుకంటే క్రీస్తు పుట్టినరోజు మీ హృదయం పులకించాలి, ఆనందంతో సంతోషంతో ఉర్రుతలుగాలి, లేదంటే సంతోషంతో ఉండాలి అని చెప్పేసి నేనేం చేశాను అంటే మీకు తెలియని కొన్ని విషయాలు మీ ముందుంచాను. హృదయంలో పదిలపరచుకోండి. దీని గురించి మరింత నేర్చుకోండి. మరింత నేర్చుకోవటానికి బాటలు వేయండి, చదవండి, ఆలోచించండి, ముందుకెళ్ళండి. నేర్చుకొని దేవుడున్న మహాలోకానికి మీరు నేను మనమందరం వెళ్ళాలని క్రీస్తు పడిన పాటలు, వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన జన్మదినముగా జరుపుకుంటున్నటువంటి ఈరోజు ఆయన జన్మ వెనకాల ఉన్న సారాంశం, లేదంటే కారణం ఏదైతుందో ఆ కారణాలలో 2 మాత్రమే మీకు జస్ట్ పరిచయం చేశాను. ఇంకా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు నేర్చుకోవచ్చు. దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే మరలా వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఆయుష్ను అవకాశమును ఇస్తే. అప్పటి వరకు సెలవు. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. కళ్ళు మూసుకొని తలొంచినట్లయితే. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, మా కొరకు తండ్రి ఇదిగునైనా మీ ప్రియ కుమారుడి పంపించారు. మేము నశించిపోకూడదని, మేము నరకానికి వెళ్ళిపోకూడదని మా కొరకు మీ ప్రియ కుమారుని పంపించి మమ్ములను తన రక్తము ద్వారా కొని ఒక రాజ్యముగా చేసిన విధానమును బట్టి మీకే స్తోత్రములు తండ్రి. దేవా, మీ యందు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పవిత్రమైన రక్తమందు కడగబడి పరిశుద్ధులముగా మారిన మేము తండ్రి మరలా పాపం వైపుకు వెళ్లకుండా ఆయన ద్వారా మేము పొందుకున్న ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా బ్రతికే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొనుచు మీ పాదాల సన్నిధిలో నుంచి ఈ సంఘాన్ని మీ హస్తాలకు అప్పగించుకొనుచు తండ్రి, ఈ సంఘం మీ జ్ఞానములో ఎదగే విధంగా సహాయం దయచేయమని, సంఘాన్ని సంఘ కాపరిని దీవించి ఆశీర్వదించమని తండ్రి వారిని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. మీ ప్రియ కుమారుడు లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామము ద్వారానే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు బ్రతిమాలు కొనుచు పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్.